నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. విజయనామ సంవత్సరం వచ్చింది. నా టారో కార్డ్స్ మీ అందరికీ ఏం సిగ్నల్స్ ఇస్తున్నాయి, ఈ ఏడాదంతటికి మీరందరూ ఏం చేయొచ్చు, మీకు డైరెక్షన్ ఏంటి అనేది అడగాలని అనిపించింది. సో సన్ సైన్స్ ప్రకారంగా చెప్తాను. ఈ సంవత్సరం ఏరీస్ వాళ్ళకి డిఫరెంట్ ఏరియాస్లో ఎట్లా ఉంటుందో చూద్దాం. మనందరికీ హెల్త్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. అందరికీ హెల్త్ బాగుంటే చెప్పాలంటే అన్ని రకాలు బాగానే ఉంటాయి. అందుకు ముందు హెల్త్లోనే చూద్దాం. ఏరీస్ వాళ్ళకి హెల్త్ ప్రకారంగా కొంచెం బాగుండలేదు. కొంచెం బ్రీదింగ్ ట్రబుల్స్ కానీ మెటబాలిక్ ట్రబుల్స్ కానీ వచ్చే ఛాన్స్ చాలా ఉంది. మీరు బై ఛాన్స్ ఆల్రెడీ కొంచెం ఎలర్జిక్ ఏవైనా మీకు ఉన్నాయి, ఎలర్జీస్ ఉన్నాయి అంటే ఈ ఏడాది స్పెషల్గా జాగ్రత్తగా ఉండండి. మంచినీళ్ళు బాగా తాగండి. బాడీలో చాలా వాటర్ కంటెంట్ డిటీరియోరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకు బాగా నీళ్లు తాగండి, కొబ్బరి బొండం నీళ్లు తాగండి అండ్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. బ్యాలెన్స్డ్ డైట్ చాలా ఇంపార్టెంట్. నీరు ఉన్న కూరగాయలు ఎక్కువ తినడం మంచిది. తిండి విషయంలోనే కాదు, ఇంకో విషయంగా కూడా హెల్త్ మీద ఒక చాలా ఇంపార్టెంట్ సిగ్నల్ వచ్చింది. అదేంటంటే మీకు ఎవరైనా ఒక మెడిసిన్ ఇస్తారు, ఇది తగ్గుతుంది ఇది వేసుకుంటే అని, ఓవర్ డోసేజ్ అవ్వడం కానీ అండర్ డోసేజ్ అవ్వడం కానీ, అంటే ఎక్కువ తీసుకోవడం కానీ తక్కువ తీసుకోవడం కానీ రెండు పనికిరావు. అలాంటివి జరిగే ఛాన్స్ చాలా ఉంది. మర్చిపోయి ఒకే ట్యాబ్లెట్ 2 సార్లు వేసుకోవడము, లేకపోతే అసలు వేసుకోవడం మర్చిపోయి వేసుకున్నాను అనుకోవడము, ఇట్లాంటివి జరిగే ఛాన్స్ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మందులు అవసరమైన స్టాకే తెచ్చుకు పెట్టుకోండి, అప్పుడు అలాంటి కన్ఫ్యూజన్స్ రావు. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మందులు వల్ల వచ్చే సమస్యలు చాలా ఈజీగా వల్నరబుల్గా యూ విల్ టేక్ ఇన్. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వేరే ఇంకా ఏరియాస్లో చూద్దాం. ఫ్యామిలీ పరంగా ఏరీస్ వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫ్యామిలీ పరంగా రిలేషన్షిప్స్ చెప్పాలంటే మోస్ట్ కోర్ రిలేషన్షిప్స్ అంటే మీ బేసిక్ ఫ్యామిలీ మాత్రం చాలా హాయిగా సంతోషంగా ఉంటుంది. అందరికీ ఏమీ మిస్అండర్స్టాండింగ్ లేకుండా, ఇంచక కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చాలా బాగుంటుంది. ఇటొచ్చి దూరపు చుట్టాలు, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండే పని ఉంటుంది. ఎక్కడో మీరే యూ విల్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. వాళ్ళు మిమ్మల్ని టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ చేయడం అది మీకు నార్మలే. కానీ మీరు తెలియనప్పుడు తెలుసుకోకుండానో గబుక్కుని వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకోవడం, వాళ్ళు దానివల్ల కొంచెం బాధపడడం జరిగే ఛాన్స్ చాలా ఉంది ఈ ఏడాది. స్పెషల్లీ నవంబర్ నుంచి జనవరి దాకా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మాట్లాడే మాట కానీ, మీరు చెప్పే సజెషన్స్ కానీ, మీరు తీసుకునే సలహాలు కానీ, డబ్బులు ఏమైనా ఎవరి దగ్గర నుంచే తీసుకున్నా, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. మీ మాట కానీ, డబ్బులు కానీ, హెల్త్ కానీ అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. రిలేషన్షిప్స్లో కొంచెం ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన సిచ్యువేషన్ తప్పకుండా కనిపిస్తోంది. ఎక్కడో బ్లైండ్ ఫోల్డెడ్గా ఏదో అనేద్దాం వీళ్ళే కదా అని ఎవరినీ తీసిపుచ్చకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ పొజిషన్ చూద్దాం. అసలు ఏరీస్ వాళ్ళకి ఈ ఏడాది ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది? ద టారో కార్డ్ ఈజ్ సేయింగ్ యు ఆర్ ఫ్రెండ్స్ విత్ ఫైనాన్స్ దిస్ ఇయర్. మీకు ఫైనాన్షియల్గా ఎప్పుడు ఏమీ ట్రబుల్ వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. డబ్బులు రావాల్సినవి వస్తాయి, వెళ్ళవలసినవి టైంకి వెళ్ళిపోతాయి. పే చేసే బిల్స్ కరెక్ట్గా చేయడం మొదలెడతారు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఒక చేంజ్డ్ ప్యాటర్న్ కనిపిస్తుంది ఈ ఏడాది మీకు. ఈ చేంజ్డ్ ప్యాటర్న్ని మెయింటైన్ చేసుకోవడమే మీ ఛాలెంజ్. అంతే. మీరు హాయిగా టైంకి వచ్చే డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ చాలా లీడర్షిప్ క్వాలిటీతో మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని చూసుకుంటారు అనే క్లియర్ సిగ్నల్ వస్తుంది. అందుకు మీ ఫైనాన్సెస్లో ఏమీ బెంగలేదు. ఎవరికైనా ఏదైనా బెంగ ఉన్నా ఇప్పటి నుంచి బెంగపడడం మానేసేయండి. ఇప్పుడు మైండ్ కండిషన్ అంటే మన ఆలోచన విధానం కానీ అసలు మన మైండ్ కండిషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం.
ఏరీస్ వాళ్ళకి మామూలుగా కూడా కొంచెం ఆలోచనలు ఎక్కువ, ప్రతిదానికి అనాలిసిస్ ఎక్కువ. అనాలిసిస్లో జనరల్గా ముందు నించోబెట్టేది అంటే ముందు జడ్జ్మెంట్ చేసేది సెల్ఫ్నే, మనమే జడ్జ్ చేసుకుంటాం అన్నమాట. ఆ సిచ్యువేషన్ నుంచి కొంచెం బయటికి రావడానికి ట్రై చేయాలి ఈ ఏడాది. ఎందుకంటే మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకునే సిచ్యువేషన్స్ కొంచెం ఎక్కువ అయిపోతాయి. ఈ సిచ్యువేషన్స్ ఎక్కువైన కొలది మీ మీద మీకు జడ్జ్మెంట్ పెరుగుతుంది. ఆ జడ్జ్మెంట్ తగ్గించుకోవాలి అంటోంది కార్డు. ఇంకోటి ఏంటంటే దెర్ ఈజ్ అ కాన్స్టెంట్ ఇన్నర్ స్ట్రగుల్ ఇన్ యూ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. దిస్ సక్సెస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ ఇన్నర్ స్ట్రగుల్. కానీ మీరు ఆ కనెక్షన్ పెట్టుకుంటారు. ఎక్కడో మీకు నేను ఇంత స్ట్రగుల్ అవుతే కానీ అది రీచ్ అవ్వను అనే ఫీలింగ్ ఉంటుంది. అది కొంచెం తగ్గించుకోండి. మీరు ఎంత స్ట్రగుల్ అయినా మీరు సక్సెస్ఫుల్ అవుతారు. స్ట్రగుల్ అవ్వక్కర్లేదు, వర్క్ జాగ్రత్తగా చేసుకుంటే చాలు. ఇది మీ మైండ్ సెట్లోకి తీసుకురండి. ఈ ఏడాది స్పెషల్గా అక్టోబర్ నవంబర్ టైంలో చాలా మెంటల్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సెల్ఫ్ క్రియేటెడ్ ప్రెషర్ ఇది, ఎవరూ బయట నుంచి తేవట్లేదు. కానీ ఈ టైంలో మీరు తరచు మామూలుగా అలవాటు ప్రకారంగా ఒక బ్లేమ్ గేమ్ ఆడతారు. వాళ్ళ వల్ల వచ్చింది, అలా ఆ సిచ్యువేషన్ వల్ల వచ్చింది, దానివల్ల వచ్చింది అని. ఇవన్నీ కూడా మానేసి ఇదంతా నేను ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాను, నా ఆలోచనలు ఏం చేస్తున్నాయి, ఎలా అవుతాయి, ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయి అనే ఒక స్పెషల్ ఆలోచనని మీ బుర్రలోకి తెచ్చుకుంటే నిజంగా మీకు ఆ చేంజ్ కనిపిస్తుంది. అక్టోబర్ నవంబర్లో మీరు పూర్తిగా మీ మైండ్ని మీ కంట్రోల్లో పెట్టుకుని నేను ఇలాగే ఆలోచిస్తాను ఒక లైన్ పెట్టుకుంటే తక్కిన ఏడాదంతా హాయిగా సాఫీగా జరిగిపోతుంది. ఇంకొక చిన్న విషయం, పెద్దవాళ్ళ మీద బెంగ పెరుగుతుంది. ఇది చాలా క్లియర్ సిగ్నల్. ఈ బెంగని ఏం చేయాలి? బెంగ పెరుగుతుంది అంటే ఫస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ తీసేయాలి. ఎవరితోనైనా మీరు కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు ఎదురుకుండా కూర్చుని మాట్లాడుకోండి. ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళకి మీరు చేసే సేవ కానీ మీరు చేసే ఏదైనా సర్వీస్ కానీ ఉన్నచో అంటే మీ అత్తగారిని కానీ మీ అమ్మని నాన్నగారిని కానీ ఎవరినైనా పెద్దవాళ్ళని మీరే చూసుకుంటున్నాడు అన్నప్పుడు మీ ఎరగెన్స్ పెరగకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేనే కదా చేస్తున్నాను అనే ఫీలింగ్ రాకుండా తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్ పరంగా ఈ రెండు విషయాలు మీరు చెక్ చేసుకుంటే ఏడాదంతా హాయిగా సాఫీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం జాబ్స్ సిచ్యువేషన్స్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది ఈ రెండు విషయాలు చూద్దాం. జనరల్గా ఈ ఏడాది అసలు జాబ్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. ఏరీస్ వాళ్ళకి ఎలా అవుతుందో చూద్దాం. ఏరీస్ వాళ్ళకి వాళ్ళు అనుకున్న రూపంలో వాళ్ళది రాలేదు, వాళ్ళు ఊహించుకున్న రూపంలో వాళ్ళకి రాలేదు అనే ఒక్క చిన్న విషయం కొద్ది వాళ్ళు ఏదైనా మనసులో ఏదైనా బాధ పెంచుకోవచ్చు. కానీ లేకపోతే యాక్చువల్గా చెప్పాలంటే వాట్ దే నీడ్ దే విల్ రిసీవ్ ఇన్ లైఫ్. వాళ్ళు ఒక రకంగానే ఆలోచించి ఇదే ఫార్ములో నాకు రావాలి, ఈ ఫామ్లో వస్తేనే నాకు వచ్చినట్టు అనేది వదిలేసి కొంచెం ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకుంటే వాళ్ళకు వచ్చింది వాళ్ళని రైజ్ చేయడానికే అనేది చాలా బాగా అర్థమవుతుంది. ఈ ఏడాది అంతా కూడా ఆపర్చునిటీస్ నాక్ చేస్తూనే ఉంటాయి. మిస్ అవ్వకపోవడం మీ బాధ్యత. కిటికీలోంచి వెళ్ళిపోతుంది ఆపర్చునిటీ అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ ఆపర్చునిటీని పోగొట్టుకోకండి. ఏ ఆపర్చునిటీ అయినా వెంటనే రిజల్ట్ కనిపించకపోయినా దాని మీద కృషి చేస్తే వచ్చే కాలంలో దాని రిజల్ట్ చాలా బాగుంటుంది, దాని ఫ్రూట్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ ఏడాదంతా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా మీకు మీరు రెస్పాన్సిబుల్ అన్నట్టు వచ్చే ప్రతి ఆపర్చునిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇది చిన్న ఆపర్చునిటీ, ఇది పెద్ద ఆపర్చునిటీ ఇట్లా జడ్జ్ చేయకుండా వచ్చే ప్రతి ఆపర్చునిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీ మొత్తం కమిట్మెంట్తో వర్క్ చేయండి. తప్పకుండా మీకు చాలా బాగుంటుంది. స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ సిగ్నల్ ఉంది. హార్డ్ వర్క్ చేస్తేనే ఏదో అచీవ్ చేస్తాము అనే బిలీఫ్ని పక్కన పెట్టి స్మార్ట్ వర్క్ చేయండి. కొంతమంది కొంత హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మీరు ఊహించుకున్నంత బాగా మీ రిజల్ట్ రాకపోయి ఉండొచ్చు. మళ్ళీ ఎగ్జామ్లో కూర్చుంటారు కదా, అప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, స్మార్ట్గా రాయండి, పాయింట్ వైజ్ రాయండి. ఎక్కడో
అక్కర్లేని ఆన్సర్లు వస్తున్నాయి, కావాల్సినవి తగ్గుతున్నాయి. ఇది నాట్ ఓన్లీ ఇన్ ఎగ్జామ్స్, దిస్ కుడ్ బి ఈవెన్ ఇన్ యువర్ స్టడీ మ్యాటర్. అవసరమైన బుక్స్ చదివి మీకు కావాల్సినది కాకుండా అక్కర్లేనివి దస్తావేజులు చదివేసినా మీకు అసలు విషయం తెలీదు. అది జాగ్రత్తగా ఉండండి. ఏది చదివితే మనకి యాక్చువల్ థింగ్ని తెలుసుకునే అంత పొటెన్షియల్ వస్తుందో తెలుసుకోగలిగితే యూ విల్ బి డూయింగ్ వెరీ వెల్. వన్ మోర్ థింగ్ ఈజ్ ట్రావెలింగ్. చదువు పరంగా ట్రావెల్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఫారిన్ కంట్రీస్కో ఇంకో కంట్రీకో ఎక్కడికైనా చదువుకున్న వాళ్ళు, అలా అనుకున్న వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ ఏడాది. చూడండి, ఆపర్చునిటీకి ఛాన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. దాన్ని జాగ్రత్తగా గమనించి ఏది మన్ని గ్రో చేసే ఆపర్చునిటీయో చూసి దాన్ని తీసుకోండి, హాయిగా ముందుకెళ్ళిపోండి. నెక్స్ట్ మనం నా సైడ్ నుంచి, టారో సైడ్ నుంచి మీకు ఈ ఏడాది తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను. టారో చాలా క్లియర్గా హెల్త్ గురించి చెప్తోంది. హెల్త్ చాలా జాగ్రత్త, ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి. టైంకి మందులు వేసుకుని, మీరు ఏదైనా కాన్స్టెంట్ మెడికేషన్లో ఉంటే ఆ మెడికేషన్ గురించి తరచూ టైం టు టైం డాక్టర్ని అడిగి డోసేజెస్ పెంచాలా తగ్గాలా అనేది జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. ఏది ఓవర్ డోస్ అవ్వకూడదు, ఏది తక్కువ డోస్ అవ్వకూడదు అని ముందరే చెప్పానుగా. క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే అక్కడక్కడ స్టక్అప్ సిచ్యువేషన్స్ ఉంటాయి లైఫ్లో. ఈ ఏడాదంతా కూడా ఇదేంటి ముందుకు సాగటం లేదేంటి అనే చాలా సిచ్యువేషన్స్ రావచ్చు. ఆ సిచ్యువేషన్లో చాయిస్ చేసుకోండి అంటోంది కార్డు. చాయిసెస్కి కొంచెం భయపడతారు. కొంచెం చాయిస్ తీసుకునే ముందర చాలా ఎక్కువ అనాలిసిస్ చేస్తారు. ఈ ఓవర్ అనాలిసిస్ మానేసి నేను తీసుకునే చాయిస్ ఏ ప్రయారిటీని ఫిలప్ చేయాలో చూసుకుని చాయిస్ తీసేసుకుని ముందడుగు వేయడం చాలా ఇంపార్టెంట్. ఆ చిన్న చిన్న ఆపుదల సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు భయపడిపోకుండా ధైర్యంగా ఈ సిచ్యువేషన్లో నేను ఏం చేస్తే దీన్ని పాస్ చేస్తానని ఆలోచిస్తే మీ ఆన్సర్స్ తప్పకుండా వస్తాయి. మీ ఆలోచనల్లోంచే మీ ఆన్సర్స్ తెచ్చుకోండి. ఊరికే వీళ్ళని వాళ్ళని సలహాలు అడగక్కర్లేదు. ఎక్కువ సలహాలు తీసుకునే పని కన్నా మీ ఓన్ చాయిసెసే ఈ ఏడాది మీకు రాణిస్తాయి అనేది చాలా క్లియర్ సిగ్నల్. ఇంకొక సిగ్నల్ ఏంటంటే మీరు కేర్ తీసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ వెహికల్స్ వల్ల దెబ్బ తగలడం కానీ, వేరే వెహికల్స్ వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది కలిగించడం కానీ, రోడ్ మీద ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వెహికల్స్ కొనుక్కుందాం అనుకున్నప్పుడు మీకు వచ్చిన వెహికల్లో లోపం ఉండడం కానీ జరిగే ఛాన్స్ కూడా ఉంది. చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఇక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. ఈ ఏడాది నో కాంప్రమైజ్ ఏడాది. మీకు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వద్దు. చిన్న విషయమైనా దాన్ని జాగ్రత్తగా చూసి ఇది మనకెందుకు, మనం కరెక్ట్దే చూద్దామని టైము కొంచెం పట్టినా మంచిదే తీసుకోవడం మీకు శ్రేయస్కరం. ఇది మీకున్న కేర్ విషయాలు. ఇప్పుడు అప్పుడప్పుడు టారో కొన్ని సజెషన్స్ ఇస్తుంది. అంటే ఈ ప్రకారంగా ఉంటే మీ ఏడాదంతా చాలా బాగుంటుంది అనే సజెషన్స్ లాంటివి. ఏరీస్ వాళ్ళకి నా టారో ఏం సజెషన్ ఇస్తుందో చూద్దాం. వండర్ఫుల్. టారో ఏం చెప్తోందంటే ఫస్ట్ థింగ్, మీకు ఇప్పటిదాకా అందింది అన్నిటికీ థ్యాంక్ఫుల్నెస్ తెచ్చుకోండి. కావాల్సిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పండి. మూవ్ ఆన్ విత్ దట్ ఎనర్జీ అంటోంది. అంటే మన కృతజ్ఞతలు అనేది చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. అది తరచూ చేయండి. రోజు ప్రాక్టీస్ చేయండి. ప్రతి చిన్నదానికి పెద్దదానికి థ్యాంక్ యూ చెప్పడం. ఎక్కడా ఆ అవకాశాన్ని పోగొట్టుకోకూడదు అనే మెంటాలిటీతో మీ రోజు గడిపితే ఏడాది ఇట్టే విడిపోతుంది. విజయనామ సంవత్సరం అనేది మీకే వర్తిస్తుందా అన్నట్టు ఉంటుంది మీ జీవితం. సెకండ్ థింగ్, టైథింగ్ చేయండి. అంటే దేవుడి గుళ్ళోనో ఎక్కడైనా ఒక మంచి పయస్ ప్లేస్లోనో ఆలోచించకుండా, చిల్లర వెతుక్కోకుండా చేతికొచ్చిన నోటు వేసేయండి విత్ థ్యాంక్ఫుల్నెస్. ఇది టైథింగ్. This is very important for you because this creates energies that will take you forward. ఇది చారిటీ చేయకండి. ఎవరికైతే దానం ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వండి. ఒక్కసారి చూసుకోండి. మీరు ఇప్పుడు ఏదైనా ఆల్రెడీ చారిటీలు చేస్తుంటే దాంట్లో మనీని సరిగ్గా యూటిలైజ్ అవుతుందా లేదా అనే గమనించవలసిన టైం కూడా ఇదే.
జాగ్రత్తగా టైథింగ్ చేసుకోండి. థర్డ్ థింగ్, మీ హార్డ్ వర్క్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ఫ్రూట్స్. మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, డబ్బు వెనకాలే పరిగెట్టుకుంటూ వస్తుంది. మీరు డబ్బు కేసి తిరగడం మొదలెట్టారో వర్క్ ముందుకు సాగదు. చాలా ఇంపార్టెంట్ సజెషన్ ఇది. ఎందుకంటే చాలాసార్లు డబ్బు వస్తుందా లేదా అని మనం వెనక్కి చూస్తుంటే ఇటు ఆపర్చునిటీస్ వచ్చి వెళ్ళిపోతాయి. మీ పని మీరు చేస్తూ ఉండండి, టైంకి డబ్బు అదే వచ్చేస్తుంది. ప్రతి అవసరానికి డబ్బు మీకు అందుతుంది, మీకేం భయం లేదు అనేది చాలా క్లియర్ ఈ కాంబినేషన్ చెప్తోంది. సో భయం లేకుండా హాయిగా గడిపేయచ్చు అయితే మీ ఏడాదంతా. వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. యూ హ్యావ్ అ వెరీ గుడ్ టైమ్ దిస్ ఇయర్ బికాజ్ ఆపర్చునిటీస్ వచ్చి డబ్బు టైంకి వచ్చేసే మంచి అవకాశం కలిగిన ఈ సైన్కి నేను నిజంగా కంగ్రాచులేషన్స్ చెప్తాను. Go ahead with a wonderful, thankful year for yourself. All the people who are born in the Aries, wish you all the best.